శ్రీమాత్రే నమః. 15వ తేదీ పుట్టిన వారి న్యూమరాలజీ వివరాలు. సంఖ్యాశాస్త్రం యొక్క వివరాలు. వీరు సృజనాత్మకత, కళాత్మకత హృదయం కలిగి ఉంటారు. మంచి భాషా పరిజ్ఞానం కలిగి ఉంటారు. మంచి శరీర సౌష్ఠవాన్ని కలిగి ఉంటారు. స్ఫురద్ రూపం కలిగి ఉంటారు. చక్కని రూపం కలిగి అందరినీ ఆకర్షిస్తారు. వీరికి మంచి వాక్పటిమ కలవారుగా ఉంటారు. వీరు చాలా అదృష్టవంతులుగా ఉంటారు. సంపద, సుఖాలు, భోగాలు వీరిని తమంతట తామే వరిస్తాయి. ఇల్లు ఇల్లాలు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. దృశ్య కళలు, పెయింటింగ్, శిల్పకళ లాంటి వాటిపై ఆసక్తి కలిగి ఉంటారు. వ్యాధులను నయం చేసే శక్తి కలిగి ఉంటారు. ఈ రంగంలోకి తగిన శిక్షణ తీసుకుని వెళితే వీరు బాగా రాణిస్తారు, అంటే వైద్యులుగా. అందరితో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. మంచి తల్లి తండ్రిగా వ్యవహరించి సంతానాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. సంతానాన్ని ప్రేమించి వారి అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకుంటూ ఉంటారు. కొంచెం సున్నిత మనస్కులుగా ఉంటారు. విమర్శలకు తట్టుకోలేరు. బాధ్యతాయుతంగా ఉంటారు. వీరు ఎక్కువ సొంత నిర్ణయాలనే తీసుకుంటారు. వీరు తమ వయసు కంటే చిన్నవారిగా కనిపిస్తారు. వివాహం అనంతరం చాలా సంపన్న జీవితాన్ని గడుపుతారు. ఈ లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. వారి రాశిలో ఏ పాదాల్లో పుడతారో ఆ పాదాలను బట్టి కూడా జాతకం ఉంటుంది. సహజముగా ఈ 15వ తేదీ పుట్టిన వారి లక్షణాలు ఇలానే ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలించుకోండి. మీ జీవితంలో ఎలాంటి ఉద్యోగాల్లో మీరు ఉన్నారు, మీ భవిష్యత్తు ఎలా ఉందో మీ గురించి మీరు ఆలోచించండి. ప్రతి వ్యక్తి ఒక సంఖ్యలో పుట్టినప్పుడు ఆ సంఖ్య శాస్త్రానికి సంబంధించిన లక్షణాలు తప్పక వారిలో ఉంటాయి. అది మీరు గమనించుకోవాలి. ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిన్ని వీడియోలో మీలో ఉన్న లక్షణాలను గమనించండి, ఉన్నాయో లేదో.